రాత్రికి రాత్రే ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. మా అల్లుడు కొత్త సైకిల్ కొని కూడా నెల కావట్లేదు, ఎవరో ఎత్తుకుపోయారు. ఇక మ్యాటర్ ఏంటంటే మా అల్లుడే చెప్తాడు చూడండి ఎంత బాధపడుతున్నాడు. అసలు కొత్త సైకిల్ కొని కూడా నెల కావట్లేదు, ఇట్లున్నారు ఏంట్రా మనుషులు అనిపించింది అనమాట. సో రోడ్డు మీద సాయంత్రం వాడు ఎప్పుడు ఆడుకుంటాడు, ఊకే సైకిల్ మీద ఊకే ఆడుకుంటూనే ఉంటాడు అనమాట. సో అది ఎప్పుడు బయటే ఉంటది. సో రోజులాగే బయటే ఉందన్నమాట. సాయంత్రం 7-8 వరకు కూడా సైకిల్ మా కళ్ళ ముందే ఉందన్నమాట. సో ఇక మేమేంటంటే మర్చిపోయాము, కానీ మళ్ళీ మా మామ షాప్ నుండి వచ్చేటప్పుడు 10 అయిందనమాట. అప్పుడు చూసినప్పుడు లేదు అనేసి అయితే అనుకున్నారు. సో లోపల ఉంటదిలే అని మా మామ అంత సీరియస్ తీసుకోకుండా లోపలికి వచ్చేసారనమాట. సో పొద్దున్నే లేచి బయటికి చూడంలోనే అసలు సైకిల్ అయితే మాయమైపోయింది. అసలు ఇలా కూడా ఉంటారా నాయన అనిపించింది అనమాట. సో ఇలాగే సేమ్ అలాగే మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళకి కూడా సేమ్ అలాగే జరిగిందనమాట. వాళ్ళ అబ్బాయి కూడా ఇట్లే ఒక చెట్టు కింద పెట్టేసి పడుకుంటే మర్చిపోయింది అనమాట. సో అది ఎవరో ఎత్తుకొని పోయారు. ఒక కొన్ని రోజుల తర్వాత అది ఒక దగ్గర కనపడి వాళ్ళందరూ పోయి అడిగితే వాళ్ళనే అదరగొట్టారంట మా సైకిల్ అని. ఆ సైకిల్ పోయిందని మేము బాధపడుతుంటే మధ్యలో ఇవి వచ్చి చెప్తుంటే ఇంకా టెన్షన్ ఎక్కువైంది. మా పుప్పు వచ్చేసి బయట అటు ఇటు ఎతికిందిలే కానీ అస్సలు దొరకలేదు. దెబ్బకు మా పుప్పు ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని వెళ్ళారు.